మీ ఒక్క మాట ఒకరి హృదయాన్ని నిలువున కూల్చివేయగలదు. ఒకరి జీవితాన్ని నిలువున కూల్చివేయగలదని మీకు తెలుసా? చాలాసార్లు మనకు తెలియకుండానే ఎదుటివారి గురించి వెనక మాట్లాడడం, చాడీలు చెప్పడం, నచ్చకపోయినా కూడా ఆ మనిషి నచ్చనప్పుడు ఆ మనిషి గురించి ఉన్నవి కాదు లేనివి కూడా కలిపి చెప్పేయడం వల్ల ఆ మనిషి యొక్క గౌరవాన్ని సమాజంలో పాడు చేయడం వల్ల ఆ మనిషి ఎంత కృంగిపోతుందో. మీరు ఒక్క మాట అని వదిలిపెడతారు, కానీ ఆ మనిషి ఆ మాటను బట్టి సంవత్సరాల తరబడి కృంగిపోతూ ఏడుస్తూ ఆలోచించి తన జీవితాన్ని పాడు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మీకైతే ఆ మాట ఒక సాధారణమైన మాటగా అయ్యుండొచ్చేమో, కానీ అవతల వ్యక్తికి అది ఒక బాణమై కూర్చుంటుంది. సామెతలు 18:21 మరణము జీవము నాలుక వశం. దేవుడు కూడా వివేచన జ్ఞానం ఇచ్చాడు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. వాళ్ళ లైఫ్ లోనూ నిర్జీవమైన మాటలు మాట్లాడుతూ, ఎదుటి వారి లైఫ్ లోనూ నిర్జీవమైన మాటలు మాట్లాడుతూ ఆ నోరు తెరిస్తే ఎప్పుడు చాడీలు, గుసగుసలు, లేకపోతే ఎదుటి వారి మీద ఏదో ఒక నింద మోపడము, గయ్యాలితనంలా ఉండడము, మంచి మాటలు రాకపోవడం, ఎప్పుడు చూడు ఎవరి గురించి ఒకరి గురించి సోది చెప్పాలి, వాళ్ళ స్టోరీలు కావాలి, వీళ్ళ స్టోరీలు కావాలి, ఎప్పుడు టాటా మాట్లాడుతూనే ఉండాలి. ఇక వారి లైఫ్ లో ఎదుటి వారిని దీవించడము, జీవం కలిగిన మాటలు మాట్లాడడం, కురింగిపోయిన వారిని తిరిగి లేపే మాటలు, మంచిని కట్టగలిగిన మాటలు మాట్లాడడం అనేది చేత కాదు. ఇట్లాంటి వారు చాలా శత్రువు చేతులు బాణాల్లా ఉంటారు. వాళ్ళు ఓ మనిషిని కూల్చడానికి ఆయుధమే అవసరం లేదండి, మాట అనే ఆయుధం అన్నిటికంటే పదునైనది. యాకోబు 3:5-6 కూడా ఇలా రాయబడి ఉంటుంది.